ఇంకా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఎందుకంటే ఆయిల్ అంతా పైకి వచ్చింది. మేము ఇంకా దీన్ని రైస్ లో కుమ్ముడు లిటరలీ టేస్ట్. మీరు కాకరకాయనంతా పక్కకు తీసేసి ఆ గ్రేవీ తిన్నా కూడా అద్దరిపోతుంది, అంత బాగుంటది. చూడండి ఇట్లా పేస్ట్ అయితే చేసి పెట్టుకోవాలన్నమాట. మనం వేసుకున్న మసాలాలన్నీ ఈ పేస్ట్ ని దీంట్లో కుచ్చేసి చేసేసుకోవడమే. ఎంత సింపుల్, ఎంత ఈజీ రెసిపీ అంటే కాకరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా కాకరకాయ తింటారు, అంత బాగుంటుంది. ఓకేనా? సో ఇంక దీన్ని స్టార్ట్ చేద్దాం. హలో, ఈరోజైతే మనం కాకరకాయ వేపుడా కర్రీనా వేపుడు అంటే ఫ్రైయే. హలో, మనం ఈరోజైతే కాకరకాయ వేపుడు మా మమ్మీ చెప్పినట్టు ఫ్రై అయితే చేయబోతున్నాం. కాకపోతే మా మమ్మీ స్టైల్లో చాలా డిఫరెంట్గా. ఇవైతే పప్పు కోసము, మెంతికూర పప్పు. సో మనం ఓన్లీ ఇప్పుడు పప్పుని ఏం చూపించట్లే వీడియోలో, జస్ట్ కాకరకాయ ఫ్రైని మాత్రమే చూపించబోతున్నాము. కానీ ఒక్కసారి ఇట్లా చేసుకొని తిన్నారంటే